వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించే ముందు ఒక మాట. డిసెంబర్ లోపట నేను ఏలూరు ఏసిటీ లోకల్ కేబుల్కి చెల్లించాల్సిన 1,00,000 రూపాయలు, ప్రేమ సాక్షి టెలివిజన్కి చెల్లించిన 2,00,000 రూపాయలు, మరియు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు చెల్లించాల్సిన 3,00,000 రూపాయలు పైగా చెల్లింపులు, 6 lakhs of rupees నాకు అత్యవసరముగా కావలసినది. పరిచర్యకు ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలి. ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుందండి? వెన్ నాట్ ఏబుల్ టు బ్రీత్. ఊపిరి అన్నప్పుడు కదా ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తాం. వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ స్పాన్సర్స్. ఈచ్ పర్సన్ 2,000, సింపుల్ అమౌంట్. 1 సింగిల్ నోట్, ఒక్క నోటు 2,000 నోటు ఇచ్చి స్ట్రెంగ్తన్ చేయండి. సముద్రంలో చేపలు పడితే వలలో కొన్నే పడతాయి, ఎన్నో మార్లు పట్టగా ధోనిలో కొన్ని వస్తాయి. కానీ సముద్రం అంతా కూడా వేటాడినట్టే అవుతుంది. నా పరిస్థితి అది నాకు తెలుసు. ఈ అనౌన్స్మెంట్ వేల మందికి వెళ్తుంది. 1 సంఖ్యలో స్పందించితే గొప్ప. త్రూ దిస్ అనౌన్స్మెంట్ ఇట్ మే నాట్ బి హెల్ప్ఫుల్ టు రిసీవ్ without contacting a person to get as the oxygen sponsor, but for me, as for me, నాకు తప్పదు, నేను అనౌన్స్ చేసి తీరాల్సిందే. చేయకుండా జొరబడి ఇళ్లకు వెళ్ళి మనుషులను అడిగి వ్రాయించే పద్ధతి ఒకటి ఉంటుంది, కానీ అది దొడ్డిదారి. I should give an open call to all listeners who are the children of God to support. That is the method of biblical system. నాకు తెలుసు సాగర్ గారు ఇట్లా అన్నాడేంటి, అడిగాడేమిటి అని ఇవ్వని వాళ్ళందరూ మాట్లాడతారు. అది నాకు అవమానం అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ ద సిస్టమ్, దట్స్ ఆల్. ఇది పద్ధతి అంతే. I should openly tell the church and the children of God about the need of the hour. It is my responsibility. I am telling you. ప్రత్యక్ష గుడారం కట్టాల్సి వచ్చినప్పుడు మోషే మనుషులు ఎదుట ఓపెన్ కాల్ ఉంచాడు, మనుషులు స్పందించారు. నేను కూడా ఆ స్టేటస్లోనే మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? ఎన్ని విమర్శలు వస్తాయండి. ఒక పిలిపిచ్చినప్పుడు ఎన్ని విమర్శలు. డోంట్ కేర్ దెమ్. వాటిని నేను లెక్క చేయలేదు. ఈ మాటలు మీకు చెప్పక్కర్లేదు కదా, కానీ నేను చెప్పాను. ఎందుకో నా అంతరాత్మకు తెలుసు, మీకు కూడా అర్థం కావాలి. పరిష్కారం వరల్డ్ రికార్డ్. మార్కెట్లో అమ్మేస్తే కోట్లు. నేను అమ్ముకోలేదు. కూలికి ఎప్పుడు బోధించలేదు నేను. యూ కాంట్ బిలీవ్ టుడే వీ హ్యావ్ నో స్టూడియో. After completing 7,000 great episodes and got many records, but never run behind money. It's our integrity. Please uphold this ministry by giving 2,000 rupees before December 31st and be the ఆక్సిజన్ స్పాన్సర్ ఫర్ ఏజబర్ష్గారు. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, అంతఃకరణములో కల్మషం లేకుండా నీ ఎదుట, ప్రజల ఎదుట
ఇదిగో ఈ సమస్యను ఉంచాం ప్రభు, మీరు దీనికి జవాబు ఇవ్వండి. దీనితో మేము సంపాదించుటగా, మా వ్యక్తిగత అవసరాలు తీర్చుకున్నట్టుగా, నీ నామానికి అవమానం రాకుండా ఉండుటగా అనే 3 ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉంది. ఏ జవాబు మీ దగ్గర ఉందో ఆ జవాబే నా దగ్గర ఉండి తీరాలి, లేకపోతే అది నాకు పాపముగా పరిగణించును. అది ఎరిగి నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బ్రింగ్ అవుట్ us ఆఫ్ ఆల్ ద డెప్ట్స్ ఇన్ మిషన్, ఇన్ మినిస్ట్రీ. ప్రభు, ఇవాళ మీ వాక్యం మాట్లాడాలి, కృప ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. పరిచర్య అవసరాలు చెప్పటానికి కొద్దిగా మీ సమయాన్ని తీసుకున్నందుకు మొదట మీరు మన్నించాలి. నిన్న నేను చెప్పిన వాక్యం, రాధాకృష్ణ గారు, రిబ్కా గారు ప్రసారం చేసిన వాక్యం బంగారం కంటే విలువ గలది. ఒక కొండ బంగారం మీరు ఒక పక్కన పెట్టి ఈ ప్రసంగం మరొక పక్కన పెడితే, ఐ చూజ్ దిస్ మెసేజ్, నాట్ ద మౌంటైన్ ఆఫ్ గోల్డ్. అర్థమైందా? అంత విలువ కలిగింది. ఒక బంగారపు కొండ చేయలేనిది విలువ యేసు సిలువలో చేశాడు, నా కోసం, నీ కోసం. నిన్నటి వర్తమానం, ఐఎమ్ సో బ్లెస్డ్, ఐఎమ్ మూవ్డ్. నేను కదిలించబడ్డాను నా ఆత్మలో. దేవుని స్తుతించండి మిత్రులారా. అద్భుత వాక్య ధ్యానాలు, 10 వాక్య ధ్యానాలు ఎడుతున్నాయి. కొన్ని నేను అనారోగ్యంతో రిపీట్స్ పంపుతున్నాను. కొన్ని మిషన్స్ వర్క్స్ మీద వెళుతున్నప్పుడు బిషప్గా వెళుతున్న కారణాలు కొన్నిసార్లు రిపీట్స్ వస్తున్నాయి. కానీ అధిగమిస్తా, ఖచ్చితంగా అధిగమిస్తా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ అండ్ మై గాడ్. నేను ఇవాళ మీకు ఒక్క మాట చెప్తాను. నేను అమృత్సర్ ప్రయాణం విమానానికి ఇంకొక 2 గంటలు ఉందనగా ఎమర్జెన్సీకి ప్రసంగం చేసి వెళ్తున్నాను. ఇది నా భాగ్యం. ఆయన పనిలో ఉండి తరించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నేను చెబుతున్నాను, దేవుని యొక్క వాక్యము బంగారము కంటే కోరదగినది, బంగారము కంటే కోరదగినది. గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యం శిలువ మీద ఆయన పలికిన మాట మరింత విలువ, లెక్క కట్టలేము. శిలువలో యేసు పలికిన 4వ మాట మానవ ప్రతినిధిగా, ప్రత్యామ్నాయంగా యేసు మన పక్షంగా శిలువలో మరణాన్ని భరించారు, అగ్నిగుండం భరించాడు, దేవునికి వేరైపోయాడు. దేవుడు యేసును విడిచిన తరువాతనే యేసు శరీరం మీద పాపము మోపబడింది దేవుని చేత. రోమా 8:3. మీరు నిద్రలో కూడా ఈ వచనం మర్చిపోకూడదు. గుండెకాయ, బైబిల్కి గుండె ఎక్కడుందిరా అని అడిగితే రోమా 8:3, హెబ్రీ 2:14. గుండెలో 2 కవాటాలు ఎంత ముఖ్యమో, ఇవి మెయిన్ ఆర్టరీస్ వంటివి క్రిస్టియానిటీకి. These are the 2 main arteries for the heart of the Christianity. క్రైస్తవ్యం గుండెకే. హెబ్రీ 2:14, రోమా 8:3 రక్త సరఫరా చేసే రక్తనాళాలు. తెలుసునా? దేవుని కుమారుడైన యేసు అనగా దేవుని యొక్క వాక్యము దేవుడైన యేసు శిలువ పైన దేవుని చేత విడవబడ్డాడు. దేవుడు యేసును విడిచెను. యేసును దేవుడు కాదు. బాగా వినాలి. ఐఎమ్ గివింగ్ మోర్ క్లారిఫికేషన్ ఫ్రెండ్స్.
యేసును దేవుడు విడిచెను. ఈ పదాలు మీకు గుండెలో హత్తుకొని అర్థం కాకపోతే సులువుగా పడిపోతారు సాతాను దెబ్బకి. ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువునందు దైవము మానవుడు కలిసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు నందు దైవము మానవుడు కలిసి ఉన్నారు. ఇదే మర్మం, ఇదే అవసరం. మానవత్వం ఉన్నది యేసులో, శరీరంలో. ఇదే శరీరములో దైవత్వము నివసించెను. ఆదాము ఏ స్వరూపము పోలిక కలిగి ఉన్నాడో, ద సేమ్ ఇమేజ్ అండ్ లైక్నెస్ ఈజ్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆదాము పాపము చేయక పూర్వము ఏ స్వభావం, స్వరూపం, పోలిక దేవునివి కలిగి ఉన్నాడో, యేసు కూడా అలాగుననే కలిగి ఉన్నాడు. సంపూర్ణ మానవుడు. దానితో అదనముగా యేసు శరీరము నందు దైవత్వము నివసించెను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయమున ఈ మర్మము వ్రాయబడినది. దేవుని దైవత్వము యొక్క సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించినది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత, ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు నివసించుచున్నది. For in him the whole fullness of deity dwells bodily. For in him, in Jesus, the whole fullness of deity God dwells bodily. In the body of Jesus Christ, there is a deity and there is a humanity. Adi marmam. Evvariki ledhu idi. Not even to Adam. Before he sinned. యేసు దేవుడు, యేసు మానవుడు. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అన్నారు. ఈ హైపోస్టాటిక్ యూనియన్ యందు డైటీ డివైడెడ్ ఫ్రమ్ హ్యుమానిటీ. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు యేసును విడిచెను అన్నప్పుడు యేసు దేవుని పోలిక, యేసు దేవుని స్వరూపమే. పాపము మోపబడినందున, పాపమును మోపినందున, పాపమును మోపుట కొరకు దేవుడు యేసు నుండి ప్రక్కకొచ్చి యేసుపై మానవ పాపాన్ని మోపారు. అందుకు దేవునికి 3 గంటలు ఆ స్థలమంతా చీకటి కలుగ చేయవలసిన అవసరం వచ్చింది. ఇదండి మనం తెలుసుకోవాల్సింది. సిలువలో మధ్యాహ్నం 12 గంటల నుండి ఇంచుమించు 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. చీకటి కమ్మెను. ఎలా చీకటి కమ్మాడు?
ఎందుకు? నిర్గమ 19లో గాఢాంధకారములోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీకు సూర్యుడు గ్రహణం తెలుసు కదండి. సూర్యగ్రహణం అప్పుడు మనం డార్క్ గ్లాస్లో పెట్టి చూస్తాం. వై వీ నీడ్ డార్క్ గ్లాస్? టు ప్రొటెక్ట్ ద ఐ సైట్, మన కంటి చూపు కాపాడుకోవడానికి. అలాగే దేవుని చూస్తే చచ్చిపోతారు మనుషులు. తిమోతి పత్రికలో చెప్పాడు, ఎవడు నరుని దేవుని ఎన్నడూ చూడలేదు, చూడనేరడు. యోహాను మొదటి అధ్యాయంలో చెప్పాడు, ఎవడు ఎన్నడూ దేవుని చూడలేదు. నిర్గమ 33:20లో చెప్పాడు, ఎవడు నన్ను చూసి బ్రతకడు మోషే అని చెప్పాడు. న్యాయాధిపతుల్లో చెప్పాడు, మనం దేవుని చూసి చచ్చిపోతామని. యాకోబు ఆదికాండం 32లో చెప్పాడు, నేను దేవుని చూశాను అయినా బతికానని. కనుక దేవుని చూస్తే చనిపోతారు, దేవుడు కనబడి చచ్చిపోతారు. ఇఫ్ ఎ మ్యాన్ సీస్ ద గాడ్ ఇన్ హిస్ ఫుల్నెస్ హీ విల్ డై. మానవుడు దేవుణ్ణి పూర్ణంగా చూస్తే చచ్చిపోతాడు. అందుకే దేవుడు మానవులను ప్రేమించి, ఏ మానవులనండి? తాను తన కుమారుణ్ణి బలి ఇస్తున్నప్పుడు శిలువ శిక్షకు గురి చేసిన ఈ మానవుల్ని దేవుడు ప్రేమించి, వాళ్ళు మాడిపోకుండా చీకటి కలుగు చేసి, ఎంత ప్రేమ అంటే దేవునికి, ఎంత ప్రేమ అండి! ఆలోచించండి. యేసును శిక్షించి సిలువ వేసిన వాళ్ళు దేవుడు యేసు నుండి విడిపడితే చచ్చిపోతారు, కాలిపోతారు. అందుకని దేవుడు వాళ్ళని ప్రేమించి వారు ఎరుగక చేశారు. అది తెలుసు ఆయనకి. వారు ఎరుగక చేశారు, యూదులు ఎరుగక చేశారు, అది ఆయనకి తెలుసు. అది వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళందరూ రక్షించబడ్డారు, ఎరుగక చేశామని. కాదు మేమే చేసామన్న వాళ్ళే శిక్ష పొందారు. ఆయన దేవుడు యేసు నుండి వెలుపటికి వస్తాడు. ఎందుకంటే రావాలి. రాకపోతే యేసు శరీరం మీద దేవుడు పాపాన్ని మోపలేడు. పాపాన్ని మోపిన తర్వాత ఆయనతో ఉండలేడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. అక్కడ ఆగండి, ఒక మాట చెప్తాను. దేవుడు పరిశుద్ధుడు కనుక యేసు శరీరం మీద పాపాన్ని మోపితే ఆయన యేసుతో కలిసి ఉండలేడు, పక్కకు వచ్చాడు, బాగుంది. మరి యేసు పరిశుద్ధుడు పాపాన్ని ఎంజాయ్ చేస్తాడా? అక్కడేనండి 4వ మాటలో బిగ్గరగా ఆక్రందన చేశాడు. ఏమని? నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి. ద సిన్ వాజ్ ఇంప్యూటెడ్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్. అదే గెత్సెమనెలో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. ఏమిటా గిన్నె? శిలువ శిక్ష అనుకుంటున్నారా రోమన్స్ విధించింది? కాదు. నువ్వు నా మీద పాపాన్ని మోపుతావే, అది లేకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ చేయవా అని అడిగాడు. అని నాకు తెలుసు, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. నీ చిత్తం సిద్ధించను కాక. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ గాడ్, ఐ నో. The only body of myself is the solution. There is no alternative for human life, human problem. So it's can't but Lord, I know you do whatever you want to do to me. I am willing to take it on my body. నా శరీరం మీద నువ్వేం వేస్తున్నావు నాకు తెలుసయ్యా, అది వేయకుండా ఉండమని ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే అది నాకు చెందింది కాదు, పాపం. అది యేసు పాపము మోపబడినప్పుడే బిగ్గరగా అరిచాడు. ఏ శిలువ శిక్షలోనూ ఆయన బిగ్గరగా ఏడ్చి మొత్తుకున్నది ఎక్కడ కనపడలా. 4వ మాటలో యేసు ప్రభు ఆక్రందన చేశాడు, పాపము మోపబడిన కారణంగా. పరిశుద్ధుడు కదా, కేకలేశాడు, అయ్యా అని కేకబెట్టాడు, దేవా అని కేకబెట్టాడు. In the place of a sinner, Jesus as a
righteous man, he cried loud. He cried loud. బిగ్గరగా ఏడ్చేశాడు యేసు. సిలువలో బిగ్గరగా ఏడ్చాడు, అయ్యా దేవా నన్ను వదిలేచావా. మీకు మాట తెలుసా, మానవ పాపం పరిశుద్ధుడైన యేసుని ఏం చేస్తుంది? ఏం చేయలేదు. అందుకే దేవుడు యేసు సిలువ మీద, యేసు శరీరం మీద పాపానికి శిక్ష వేశాడు. ఆయన శరీరాన్ని టచ్ చేయలేదు, హామ్ చేయలేదు, ఏం నష్టం చేయలేదు. అందుకే శిక్ష పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే యేసు ఈ శరీరంలో ఉండి ఆయన దేవునితో అనుసంధానం చేసుకున్నాడు. ఇదండి జరిగింది సిలువలో. ఇదే దేవుడు, ఇదే యేసు, ఇదే నరుడు ఆ దేవునితో, పరిశుద్ధ దేవునితో ఈ శిక్ష సంపూర్ణమైన తర్వాత తాను వెళ్ళి దేవునితో సమాధాన పడగలిగాడు. దేవుడు యేసును స్వీకరించగలిగాడు. ఎందుకంటే పాపానికి శిక్ష పూర్తయిపోయింది. పాపానికి శిక్ష పూర్తయిపోయింది. అందుకే సమాప్తమైందని చెప్పిన తర్వాతే మళ్ళీ తండ్రి అని పిలిచాడు, అంతకుముందు పిలవలా. కనుక 4వ మాటలో మానవ పాపానికి ప్రత్యామ్నాయమైన బలిగా తానే వెళ్ళాడు, తానే బలి పశువు, తానే బలి ఇచ్చువాడుగా ఉన్నాడు. 6వ మాటలో శిక్ష సంపూర్ణం చేసి గొప్ప ఆనందంతో తండ్రి, ద ఆపరేషన్ ఈజ్ సక్సెస్ అండ్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది, శిక్ష పడిపోయింది, సంపూర్ణమైపోయింది, విడుదల వచ్చేసింది. ఆనందంతో డిక్లేర్ చేసి తండ్రి నీ చేతికి నా ఆత్మనిస్తున్నాను అన్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మనిస్తున్నాను అన్నాడు. ఆనందంతో బిగ్గరగా కేక వేశాడు. అది ఏడ్పు కేక కాదు, అది ఆనందపు కేక. టెటలెస్టా, విజయోత్సవపు కేక, విక్టోరియస్ షౌట్. మై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు సిలువండి. ఏమిటో తెలియక యేసు ప్రభు అంటే ఒకడేమో మైనారిటీల దేవుడు అంటాడు, ఒకడేమో విదేశాల దేవుడు అంటాడు, ఇంకొకడేమో తెలియక ఈ సిమ్ కార్డు ఇండియాలో పనిచేయదు అంటాడు. నేను చెప్తున్నాను, టు ఆల్ ద రిలీజియస్ లీడర్స్ ఆఫ్ నాన్ క్రిస్టియానిటీ must know the real way to the heaven through Christ. దీనికి మీరు బైబిల్ చదవక్కర్లేదు, అట్లీస్ట్ మాలాంటి వాళ్ళు చెప్తే కొంచెం సావధానంగా వింటే చాలు. నా మాట విన్నారా మిత్రులారా? మేము సువార్త చెప్తాం, మీకు ఎన్ని అనుమానాలు ఉన్నావో అన్ని అడగండి, అన్నింటికీ జవాబు చెబుతాం. మీరే తెలుసుకోండి, మీరే నిర్ణయించుకోండి. మీరు తృణీకరించుకుంటే అప్పుడు తృణీకరించుకోండి. విషయం తెలియకుండా తృణీకరిస్తారేమిటండి? తమిళనాడులో 30 గృహ ఆరాధనలు మూసివేయమని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇండల్లో మత ప్రచారం జరుగుతుందనేటువంటి ఒక తనకు సంబంధము లేనటువంటి చట్టం అంతర్లీనంగా పెట్టుకొని ఆర్డర్స్ ఇచ్చాడు. ఇండియా టుడేలో వచ్చింది, అది వైరల్ అయింది. ఆ సమాచారం నాకు కూడా వచ్చింది. ఒక ఆయన దానికి హైకోర్టు పోయాడు, మద్రాసులో స్టే తెచ్చుకున్నాడు. ఇంకా కొంతమంది వెళ్తున్నారు. ఏమంటున్నారు? సువార్త చెప్పొద్దు అంటున్నారు. అసలు సువార్త ఎవరి కోసం చెబుతున్నాం మేము? భారతదేశాన్ని క్రైస్తవ దేశం చేస్తే ఏమొస్తుంది? గబ్బు కొట్టుద్ది. అమెరికా దేశం ఎట్టా క్రైస్తవ దేశమై
ఇప్పుడు అన్ని వింత చెత్తకి ఆలంబనగా ఉందో అట్ట అయిపోతుంది. We don't want the India to be the Christian country. We want the India to be the country of righteousness, Jesus Christ. ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? అందుకే నేను బిషప్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశాను. 3,000 మంది బిషప్స్ స్వరం వినిపించడానికి సిద్ధమవుతున్నాను నేను. క్రీస్తు శిలువలో ఎట్లా సౌమ్యంగా చెప్పాడో ఆ సౌమ్యతతో ఛాలెంజ్లు చేస్తూ తొడగొట్టి మెడబట్టి చెప్పేది కాదు సువార్త. సాత్వికంతో చెప్పేదే సువార్త. ఈ సిలువను గురించిన వార్త నాకు తెలుసండి. నేను మీకు చెప్పాల్సిందే చెప్తాను. మీరు వింటే పరలోకానికి వెళ్తారు, వినకపోతే నరకానికి వెళ్తారు. బైబిల్ చెబుతుంది. మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పినా మీ రక్షణే నేను మాట్లాడుతోంది. కనుక నేను ప్రతి ఒక్కరికి సవినయంగా మనవి చేసేది ఏంటంటే, సిలువను గురించి మాట్లాడండి. సిలువను గురించి మాట్లాడండి. సినిమాను గురించి కాదు మాట్లాడాల్సింది. సిలువను గురించి మాట్లాడండి. సిలువ ఒక్కటే దేవుని శక్తి. మనుషుల రక్షణ సిలువ యందే ఉన్నది. ఈ సిలువ అర్థం కాకుండా ఎవ్వడు పరలోకానికి పోలేడు. సిలువ ప్రపంచమంతటికీ తెలియబడును గాక. ఆమెన్. ఆక్సిజన్ స్పాన్సర్స్ కావలెను. మోడీ గారి పుణ్యమాని 2,000 నోటు వచ్చింది. 2,000 నోటు ఇచ్చిన వారు ఆక్సిజన్ స్పాన్సర్గా గుర్తించబడి ఒక సర్టిఫికేట్ ఇవ్వబడతారు. ఏసే పరిష్కారం. వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెప్ట్స్ ఇన్ 2017. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము, అప్పులను తీర్చుము. రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో విధవరాలి కుమారులను బయట వేసినట్టు మా నూనె కుండ నింపుము. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఏకరీతిగా ఉన్నది ఏ స్థితికై